హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ అన్వర్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మంచి ప్రదేశం అయితే చూపించబోతున్నా ఫ్రెండ్స్. ఆ ప్రదేశం ఎక్కడ ఉందంటే పెదతులం నుండి నెమలికల్ మధ్యలో దారిలో ఒక కొండ ఉంది ఫ్రెండ్స్. ఆ కొండలో వెలిసిన సాక్షాత్తు శ్రీ మౌనేశ్వర స్వామి యొక్క దేవాలయాన్ని మీకైతే చూపించబోతున్నా ఫ్రెండ్స్. మరి ఆ మౌనేశ్వర స్వామి అనేది ఎవరు, ఎందుకు వచ్చారు, ఇక్కడ ఎలా ప్రత్యక్షమయ్యారు అనేది మనం వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి ఆ గుడికి వెళ్ళాలంటే దారి ఎలా వెళ్ళాలంటే మన పెత్తనూరు గ్రామంలోని పార్శ్వ మణి తీర్థ్ జైన్ టెంపుల్ ఉంది కదా ఫ్రెండ్స్. జైన్ టెంపుల్ నుండి కొంచెం ముందుకెళ్ళి ఎల్ఎల్సి కెనాల్ వస్తుంది కదా, ఎల్ఎల్సి కెనాల్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ సైడ్ వెళ్తే స్ట్రైట్ గా మేఘడోనా రూట్ వస్తుంది కదా, మేఘడోనా రూట్ నుండి అది కెనాల్ గట్ట పైన డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. అక్కడ నుండి స్ట్రైట్ గా అలాగే ముందుకెళ్ళిన తర్వాత ఒక బ్రిడ్జ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. రైట్ సైడ్ తిరగాలి. రైట్ సైడ్ లో మీకు అలాగే ముందుకెళ్ళినట్లయితే రైట్ సైడ్ లో కొండలు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. ఆ కొండల్లోనే స్వామివారు వెలిసారని చెప్తున్నారు. మరి మనం చూస్తే తెలుస్తుంది. వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముందో, ఎక్కడ ఉందో, అసలు ఏం జరుగుతుందో అక్కడ మొత్తం చూసేసుకుందాం. గుడి ఎలా ఉంది, ఎప్పుడు కట్టారు, మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మ్యాక్సిమం గుడి దగ్గరకు అయితే వచ్చేసాము. పక్కన పొంట పొలాలు, పచ్చని పైర్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్ళిపోతాం. మా ఫ్రెండ్స్ అయితే రయ్యమని వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చూద్దాం ఎలా ఉందో గుడి అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మా ఫ్రెండ్స్ కూడా. సరే, తొందరగా వెళ్ళిపోదాం. అక్కడ వెళ్ళిన తర్వాత స్వామివారి జీవిత చరిత్ర అనేది ఏముందో అక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారో, ఇక్కడ తపస్సు ఎందుకు చేసుకోవడానికి వచ్చారో అన్నది మనం తెలుసుకుందాం. మౌనేశ్వర టెంపుల్ ఇది. మౌనేశ్వర టెంపుల్ పెద్దతులంకి చాలా ఫేమస్ అయినది. ఓం నమో విరాట్ విశ్వకర్మనే శ్రీ గురుభ్యో నమః. ఈరోజు వీడియోలో మనం విశ్వకర్మ వంశ సిద్ధ పురుషులు జగద్గురు శ్రీ మౌనేశ్వర స్వామి వారి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూక్ష్మంగా పూర్తిగా స్వామివారి యొక్క జీవిత చరిత్ర లభ్యమైన స్వామివారి యొక్క పూర్తి జీవిత చరిత్రను తెలుసుకుందాం. సూక్ష్మంగా అందినటువంటి సమాచారం మేరకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది మౌనేశ్వర స్వామి గురించి వీడియోస్ చేయమని అడుగుతున్నారు. అయితే స్వామివారి యొక్క జీవిత చరిత్ర మనకి లభించలేదు. సూక్ష్మంగా అయినా శ్రీ మౌనేశ్వర స్వామి వారి గురించి తెలుసుకోబోయే ముందు మా ఛానల్ చూడడం మొదటిసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రయత్నం మీకు నచ్చినట్టయితే ₹5 ఫోన్పే చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఇక వీడియోలోకి వెళ్దాం. మౌనేశ్వర శివ సర్వేశ సర్వతంత్రేషు భూతలే పన్నామదేశికో వ్యాప్తం అహంబో అభివాదయే సంసార సాగరం ఘోరం కర్తుమిచ్చతయో నరః మౌనం నామ సదా ధ్యానే ప్రదీయతి సుఖేన్నరః. మన భారతదేశం సనాతనం నుండి కూడా భక్తి సాంప్రదాయములకు పేరుగాంచింది. ఇటువంటి పుణ్యభూమిలో యుగ యుగాల నుంచి కూడా సత్పురుషులు ఎంతోమంది వెలిసి మన దేశంనే కాకుండా ఇతర దేశాలకి కూడా జ్ఞానోదయం కలిగిస్తున్నారు. అటువంటి సత్పురుషులలోని శ్రీ మౌనేశ్వర స్వామి వారు కూడా ఒకరు. కలియుగము 4000 సంవత్సరాల నాటి కాలంలో కర్ణాటక రాష్ట్రంలో గుల్బర్గా జిల్లా సురపురము తాలూకాలో గల దేవరగోనాల గ్రామమున విశ్వకర్మ కుల సంభూతులైనటువంటి నాగశేషమాంబ, నాగశేషాచార్యులు అనేటటువంటి పుణ్య దంపతులకు వరప్రసాదం చేత శ్రీ మౌనేశ్వర స్వామి వారు అవతరించారు. శ్రీ మహనీయుడు బాల్యం నుంచే కూడా అద్భుతమైనటువంటి మహిమలను చూపించి మతములు వేరైనను మనకందరికీ పరమేశ్వరుడు ఒకడేనని జ్ఞానోదయం కలిగజేశారు. 8వ శతాబ్దమున రాయచోటిలో శిలా విగ్రహము నుంచి వీరభద్రస్వామిని ప్రత్యక్షంగా రప్పించి పాయసం భుజింపజేశారు. అలాగే కాశీలో గుప్త దీక్షితులకు లక్ష్మీనారాయణుల శిలా విగ్రహములను
మానవ రూపంలో చూపించారు. అలాగే 11వ శతాబ్దమున కళ్యాణ పురాధీరుడైన బిజ్జులకు మంత్రి బసవేశ్వరునకు ప్రత్యక్షమై జైన శైవ మత సంశయములను నివారించారు. 13వ శతాబ్దమున లింగనబండిలో గోసాయి బృందమునకు తిరుపతి వెంకన్న పేరుని ప్రత్యక్ష దర్శనమిప్పించారు. 14వ శతాబ్దమున లక్ష్మీశ్వర పట్టణ రాజు అంకుర్ ఖాన్ పొరపాటు 15వ శతాబ్దమున బీజాపూర్ పట్టణాధీశుడైన ఆదిల్ షా పాదుషా గారిని మతతత్వ వాదనలను మాన్పించి మనకంతా దేవుడు ఒక్కరేనని నిరూపించి ఆయనను కూడా తన శిష్యునిగా చేసుకున్నారు. మౌనేశ్వర స్వామి వారు 700 సంవత్సరములు ఈ భూలోకంలో సంచరించి తలచిన వారికి ప్రత్యక్షమై వారి కోరికలను తీర్చుచున్నారు. కర్ణాటక రాష్ట్రం సురపురం తాలూకాలో చేరిన తింతిని అను క్షేత్రమున కృష్ణానది ఒడ్డున మాఘశుద్ధ త్రయోదశి గురువారం పుష్యమి నక్షత్రం మధ్యాహ్నం 12:05 అందరి భక్తుల ఎదుట జ్యోతిర్లింగమందైక్యమై పంచభూతములలో కలిసిపోయారు. నాటి నుండి నేటి వరకు అన్ని మతముల వారు శ్రీ మౌనేశ్వరుని భక్తితో పూజిస్తున్నారు. భక్తుల కోరిక ప్రకారం ప్రతి సంవత్సరం మాఘశుద్ధ త్రయోదశిల రోజు తింతిని క్షేత్రంలో భక్తులు ఇచ్చినటువంటి నివేదనను మౌనేశ్వరుడు ఏదో ఒక రూపమున వచ్చి నివేదనను స్వీకరిస్తూ అదృశ్యుడవుతున్నారు. ఆ రోజు ఆ అదృశ్య దర్శనార్థము వేల లక్షల మంది భక్తులు వచ్చి వేచి చూస్తారు. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి విరచిత కాలజ్ఞాన పంచమ నవమాశ్వాసములు సర్వజ్ఞుని కాలంలో చెప్పిన వాక్యాలను అనుసరించి శ్రీ మౌనేశ్వరుడే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారుడనటకు సందేహం లేదు. భవిష్యత్ గురించి మౌనేశ్వర స్వామి ఎన్నో వాక్యాలు చెప్పారు. తింతినిలో శ్రీ మౌనేశ్వర స్వామికి, కందిమల్లైపల్లిలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి దేదీప్యమానంగా పూజలు జరుపుచున్నారు. శ్రీ మౌనేశ్వర స్వామి వారి జీవిత చరిత్ర మరియు గురు పుష్యయోగ వ్రత విధానం స్తోత్ర సాహిత్యమునకు తెలుగులో బ్రహ్మశ్రీ నారాయణదాసు రామాచార్యులు గారు ఎంతో కష్టపడి ఆ ప్రాంతమునకు వెళ్ళి అక్కడ భాష నేర్చుకొని రచన చేశారు. ప్రస్తుతం వారి వారసులు భాగ్యనగర వాస్తవ్యులు శ్రీ రఘు వీరప్రతాప్ గారు సాహిత్య సేవ చేస్తున్నారు. చూశారు కదండి, మౌనేశ్వర స్వామి వారి గురించి సూక్ష్మంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేసాం. స్వామివారి యొక్క చరిత్ర మనకి అందిన తర్వాత పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేమైతే ఇక్కడ పెద్ద తుమ్మడానికి మరియు నెమలి కళ్ళకి మధ్యలో ఒక కొండ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ కొండ పేరు వచ్చేసి మౌనేశ్వరాయ గుడి ఉంది. ఈ కొండలో ఈ గుడి వచ్చేసి ఫేమస్ గుడి. కానీ ఇక్కడ కొండ పైన ఎక్కడానికి పోతే ట్రై చేస్తున్నాం. మేము మా ఫ్రెండ్స్ అంతా కలిసి ట్రై చేస్తున్నాం, కానీ కొండ ఎలా ఎక్కాలో మాకు అర్థం కావట్లేదు. చూడండి, ఎంత ఎటు చూసినా ముళ్ళ పొదలు, ఎలా పోవాలో ఎలా లేదో అస్సలు అర్థం కావట్లేదు. దీనికి దారి అయితే అస్సలు లేదు ఫ్రెండ్స్. అందుకోసమే ఎక్కడానికి చాలా ట్రై చేసాం, కానీ ఎక్కలేకపోయాం. అంత ముళ్ళు రాళ్ళు రప్పలు కొండలు ఎగుడు దిగుడులు మొత్తం ఇలా ముళ్ళలు అయితే ఇలా మా బట్టలకి అంటించుకుంటున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ కొండ పేరు వచ్చేసి మౌనేశ్వర కొండ. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడ వస్తే ఒకసారి కొండ ఎక్కడానికి అయితే ప్రయత్నించండి. ఈ కొండ ఎక్కడానికి గల ముఖ్య కారణం వచ్చేసి కొండ పైన పైన ఏదో దేవుళ్ళు ఉన్నారని చెప్పారు ఫ్రెండ్స్. మరి ఏ దేవుడు ఉన్నారైతే మాకైతే తెలియదు. మేమైతే రిటర్న్ వచ్చేసాం. మా వల్ల అయితే కాలేదు ఎక్కడానికి, చాలా ట్రై చేసాం. అస్సలు ఏం కొండ, ఇక్కడైతే ముళ్ళు ఉన్నాయి. మొత్తం మా బట్టలంతా ఖరాబ్ అయిపోయాయి. మరి మొత్తానికైతే మేము కొండ దిగి కిందకు వచ్చేసాం ఫ్రెండ్స్. చాలా హైట్ ఉంది కొండ అయితే, చాలా హైట్ ఉంది. ఎంత హైట్ ఉందంటే ఏటువాలుగా ఉంది. ఇది సుమారుగా 1 గంట సమయం అయింది. సగం కూడా ఎక్కలేదు ఫ్రెండ్స్. 1 గంట వరకు ట్రై చేసాము ఎక్కడానికి, కానీ సగం కొండ కూడా ఎక్కలేకపోయినాం. పైన అయితే ఏదో దేవుళ్ళు, పైన పీర్ల దేవుళ్ళు ఉన్నారని
చెప్పారు. ఏ దేవుడు ఉన్నాడో ఏ దేవుడు లేదో మాకైతే తెలియదు. మొత్తానికైతే మేమందరూ విఫలమైపోయాం కొండ ఎక్కడంలో. ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మరి ఇలాంటి అడ్వెంచర్ నేపథ్యంలో ఉన్న వీడియోలు మీకు కూడా కావాలంటే, మీరు ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న గండు బాగా అన్న ఏముందన్న, ఏం చేశారన్న కొండపైన ఎంతసేపు? కొండపైన చాలా చరిత్ర గల ప్లేస్లు ఉన్నాయి. పెద్ద తుమ్మల మొహరం పండగ జరుగుతుంది కదా, అక్కడ దేవుళ్ళు ఇక్కడే దొరికినాయని చాలామంది పెద్దోళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ మేము పోయడానికి చాలా ట్రై చేసినాము, కానీ పోనీకి కుదరలా. ఒక గంటన్నర సమయం కేటాయించినాము, కానీ సగానికి కూడా ఎక్కలేదు. దానివలన మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఓకే అన్న, మీ పేరు ఏమన్నా? నా పేరు వచ్చేసి మహబూబ్. అన్న ఎంతమంది వచ్చారు కొండ ఎక్కడానికి? మేము 5 మంది వచ్చినాము. అంటే ఏమైనా పైన ఏమైనా నిధి దొరుకుతుందని వచ్చారా? నిధి కాదండి, ఇక్కడ మా పెద్ద తుమ్మలంలో మొహరం పండగ జరుపుకుంటున్నాం కదా, అక్కడ పీర్లు దేవుళ్ళు ఇక్కడే దొరికినాయని పురాతన కాలం నుండి చెప్తున్నారు. కాబట్టి మేము చూడడానికి వచ్చినాము. పైన ఇంకా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, కానీ మేము అది చూడలేకపోయాము. మాది బ్యాడ్ లక్. ఎంతవరకు ఎక్కారన్నా? మేము సగానికి కొంచెం పైకి ఎక్కినామన్నా. నిజంగా పైన పీర్ల దేవుళ్ళు అనేది ఉన్నారా? అంటే చాలా మంది పేదలు ఏదో బాయ్ మాదిరిగా ఉందని చెప్పారు. పైన బాయిలోనే దొరికిందని చెప్తున్నారు. అదైతే నేను చూడలేదన్నా. ఈ కొండ పేరు ఏమన్నా? ఈ కొండ వచ్చేసి మోనేశ దేవుడు వెలిసిన ప్రదేశం అంటారన్న. ఇది మౌనేశ్వర కొండ. మోనేశ్వర కొండ అంటారన్న. ఇది ఎక్కడ ఉందన్న ఎగ్జాక్ట్ గా చూడడానికి? పెద్ద తుమ్మలం నుండి ఎగ్జాక్ట్లీ 5 కిలోమీటర్ ఉంటుందన్న. అన్న ప్రెసెంట్ అయితే పెద్ద తుమ్మలం టు నెమలికల్ గ్రామం మధ్యలో ఉంది అన్న. ప్రెసెంట్ అయితే మరి ఎండగా ఉంది, అంత చెట్లంతా ఎండిపోయినాయి, మొత్తం కాళ్ళకంతా ముళ్ళు కుచ్చుకుంటున్నాయి. మరి వానాకాలంలో వస్తే ఏమన్నా మీకు బాగుంటుందన్న ఎక్కడానికి? అన్న ఈ విషయం ఇంకొక మా బ్రదర్ చెప్తారు. మరి ఫ్రెండ్స్, ఇక్కడ కొండ పైన అయితే ఒక బండరాయి అయితే ఉంది. ఆ బండరాయికి ఎవరైతే రాయితో సూటిగా కొడతారో వాళ్ళ మనసులోని కోరికలు నెరవేరుతాయని అంటున్నారు. ఏవైతే కోరికలు ఉన్నాయో అక్కడ రాళ్ళతో ఎందుకు కొడుతున్నారన్న? ఇక్కడ వచ్చేసి ఈ బండరాయికి పెళ్లి కావడం లేదు, దానికి ట్రై చేస్తున్నారు. చెప్పు పర్లేదు, చెప్పనా, ఏం కాదు. ఆ రాయిని కొడితే ఆ రాయితో మరొక ఆ రాయిని తగిలితే దాన్ని తగలడం వల్ల పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కావడము, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు అవ్వడము, అట్లాంటివి జరుగుతున్నాయన్న. ఇక్కడ కోరికలు నెరవేరుతాయని, రాయి తగిలితే కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్మకం అన్న. ఓకే, అలా ఎవరికైనా ఇప్పటి వరకు అలా కోరికలు నెరవేరిన వాళ్ళు ఉన్నారన్న? చాలా మంది ఉన్నారన్న. ఇక్కడ చుట్టుపక్కల చాలా మందికి నెరవేరినాయన్న. ఇక్కడ ఓకే, ఏ రాయనా అది కొంచెం చూపిస్తారా? చూసే వాళ్ళకి ఉంటుంది కదా. అదే రాయి అన్నగా ఇక్కడ పక్కన కనబడుతుంది, చిన్న రాయి. ఆ రాయికి కొట్టాలా? ఇక్కడ మరొక రాయితో కొడితే దానికి తగిలితే మనసులోని కోరికలు నెరవేరుతాయి. అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.